తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఆక్వా రైతులు అన్ని విధాలా నష్టపోతున్నారని జై భారత్ క్షీరారామ ఆక్వా సంఘ అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏజెంట్లు, గ్రేడర్లు, వేయింగ్ మిషన్ల ద్వారా కేజీకి 60 నుంచి 80 గ్రాముల వరకు కాటా మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రైతులు మేల్కొని ఈ మోసాల బారిన పడకుండా ఉండాలని కాటా మిషన్ గురించి వివరణ ఇచ్చారు. జై భారత్ క్షీరామ ఆక్వా సంఘం తరపున మనం ఏదైతే గతంలో కాటాలు మోసం మీద ఏదైతే రైతులు వివరించి చెప్పామో, మరి గత కొద్ది రోజుల క్రితం ఒక రైతు దగ్గర మరి ఒక కంపెనీ గ్రేడరు, అలాగే మరి ఏజెంటు, వీళ్ళందరూ కలిపి మరి కాటాని ఏ విధంగా వాళ్ళు మోసం చేస్తున్నారో, రైతు దగ్గర ఏ విధంగా మనకి ఇవన్నీ సరుకుని లీటర్ల ద్వారా మార్చేసి మరి కేజీకి 60 గ్రాముల నుంచి 80 గ్రాములు మరి మోసం ఏదైతే జరుగుతుందో దాని మీద మనం వివరించి చెప్పడం, తద్వారా వాళ్ళని కూడా మనం ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేయడం జరిగింది. కానీ దీని తర్వాత మా కమిటీ సభ్యులు కానీ మేము కానీ పూర్తిగా విశ్లేషణ జరిపి అసలు ఏంటి, దీనివల్ల ఇంకా రైతులకి మనం ఎన్ని చెప్పినా సరే కొంతమందికి అవేర్నెస్ ఉంటుంది, కొంతమందికి దాని మీద మరి సరిగ్గా అవగాహన లేక ఇంకా అటువంటి ప్రక్రియ ఎక్కడ జరుగుతూ ఉంటే రైతులకు మేలు చేయాలని ఏదైతే ఇవాళ ఈ ముసుగున ఎవరైతే కమ్యూనికేషన్ ఏజెంట్లు కానీ మరి షెడ్ వ్యాపారం చేసేవారు కానీ ఎవరైనా సరే ఈ మయంగా ఉన్న కొంతమంది వ్యక్తులు మరి ఈ మోసాలకు పాడి కోట్ల రూపాయలు ఇవాళ రైతుల దగ్గర నుంచి కొల్లగొట్టారు. కాబట్టి ఇకనైనా రైతు మేలుకోవాలి. ఎందుకంటే వ్యవస్థలో ఎక్కడో చోట గతంలో సెల్ ఫోన్ మీద ఆపరేటింగ్ మీద మార్చేవారు, ఇప్పుడు లీటర్లోకి మార్చుతున్నారు. ఇలాగా ప్రతిసారి టెక్నాలజీని మార్చుకుంటూ మోసం అయితే ఆగట్లేదు. కానీ రైతే కనుక మారితే మోసం అరికట్టవచ్చు. దాని మీద మేము పూర్తిగా ఈరోజు ఈ కాటాలు అసలు దీంట్లో జరిగిన మోసం గురించి మీ అందరూ విశ్లేషణ చేస్తాం. తప్పకుండా రైతు ఆ రకంగా ప్రతి నిత్యం కూడా మనం చెరువు పెట్టినప్పుడు ఆ అరగంట గంట కూడా వేస్ట్ చేయకుండా కాటా దగ్గర ఉండి రైతు మరి దీన్ని చూసుకుంటే కనుక భవిష్యత్తులో రైతు నిలబడతాడని చెప్పి ఈరోజు మేము ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. మరి మొన్న మనం చూపించాం ఏదైతే మరి ఇక్కడ ఇలాగా స్టిక్కర్ బీగి బలేరు ఏదైతే గతంలో దీన్ని ప్రోగ్రామ్ చేసి అంటే ఇది కూడా ఈ సొంత కాటాలే, ఈ సొంత కాట ఏమనుకుంటాం, మన సొంత కాట ఇక దీన్ని ఎవరు మోసం చేయరని అనుకుంటాం మనం. కానీ మన సొంత కాటలోనే వాళ్ళు వచ్చి ఒక 10 నిమిషాలు ఎవరో టీ తాగడానికో లేకపోతే దేనికో, లేదా ఎవరో దాంట్లో ఉన్న వ్యక్తి 5 నిమిషాలు ఏదో ఒక ఆ కౌరు మాట్లాడి ఈ కౌరు మాట్లాడి పక్క తీసుకెళ్తాడు. తీసుకెళ్ళినప్పుడు సరిగ్గా 2-3 నిమిషాలు సరిపోతుంది అతను సెట్టింగ్ చేయడానికి. దీన్ని లీటర్లోకి మార్చేసి సెట్టింగ్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ అంతా 2 నిమిషాలు పడుతుంది, సరిపోద్ది. అలాగే ఎప్పుడైతే ఈ ప్రోగ్రామ్ అంతా సెట్టింగ్ చేసి ఇక్కడ ఏదైతే లీటర్ల ప్రకారం పెట్టి స్టిక్కరింగ్ ఏదైతే మనం చూపించామో ఈ ప్రక్రియ మరి మన అందరికీ వివరంగా తెలియజేసాం. కానీ ఇది కూడా జరగకుండా మనం ముందుగా మేలుకుంటే కనుక అసలు ఈ ప్రోగ్రాం అతను చేయడానికి కూడా అతనికి అవకాశం ఉండదు. దానికి ఇప్పుడు ఎవరైతే ఈ కాటాకు సంబంధించిన ఎవరైతే మనకి మహిమరాజు గారు ఉన్నారో ఈయన్ని తీసుకొచ్చి ఇవాళ దీని మీద అవగాహన ఇప్పిస్తున్నాం. మీరందరూ కూడా ఈయన ఫోన్ నెంబరు ఈయన అడ్రస్ చెప్తాం. ఎవరైనా కావలిస్తే మీరు అర్జెంట్ తక్షణం మీ కాటాలను వెంటనే ఈ ప్రోగ్రామ్ సరి చేసుకుని మీరు రెడీగా పెట్టుకుంటే కనుక ఇంకెవడు మోసం చేయడు. రాష్ట్రంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జోరుగా సాగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం మౌంజిపాడు, పడమర విప్పర్రు గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ పాల్గొని ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం అందజేసిన ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదో అని ఆరా తీశారు. ఏడాది పాలనపై ప్రజల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రభుత్వం చేసిన మేలును ప్రజలకు వివరించారు. మరి వేళ ఈ విప్పర్రు గ్రామానికి అధిక నిధులు వెచ్చించవలసిన అవసరం ఈ గ్రామంలో ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఇక్కడ ఏది అభివృద్ధి కార్యక్రమాలు జరిగిన దాఖలాలు లేవు. తాడేపల్లిగూడెం విప్పర్రు రోడ్డు చూస్తే అది చాలా అధ్వానంగా ఉండి విప్పర్రు రావాలంటే భయపడే పరిస్థితి, వెళ్ళాలంటే వీళ్ళకి భయపడే పరిస్థితి నుంచి ఈవేళ కూటమి ప్రభుత్వంలో భాగంగా మరి ఎవరైతే మన పార్లమెంటు సభ్యులు, కేంద్ర మంత్రి మన శ్రీనివాస వర్మ గారి సహకారంతో మన శాసనసభ్యులు ఈ రోడ్డు నిర్మాణం 3 వంతులు చేయడం జరిగింది. ఇంకా కొద్దిగా ఉంది, అది కూడా మరి ఎన్ఆర్జీఎస్ వర్కులు వచ్చినప్పుడు ఏదో ఒకటి తీసుకుని ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని తెలియజేస్తాం. అలాగే
ఎస్సీ సప్లాన్ నిధులు కానీ బీసీ సప్లాన్ నిధులు కానీ గత ప్రభుత్వం అనేక రకాలుగా మరి వాళ్ళను వంచి ఆ డబ్బులన్నీ కూడా ప్రభుత్వం వాడుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో ఆ కార్యక్రమానికి ఫుల్ స్టాప్ పడింది. ఈవేళ చంద్రబాబు గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఎవరికి వచ్చే నిధులు వాళ్ళకే వినియోగిస్తారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారి వేళ సుపరిపాలన తొలి అడుగు పాలనలో భాగంగా ఇక్కడ ఇంటింటికి తిరగమన్నారు. ఆల్రెడీగా ఇక్కడ ఉన్న మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇంచుమించుగా సగం తిరగడం జరిగింది. ఇంకా సగం తిరగాలి. ఆ సగం కూడా పూర్తి చేసి హౌస్ మ్యాపింగ్ చేసి అది పార్టీకి పంపడం మన బాధ్యత. ఇలాంటి కార్యక్రమాల్లో భాగంగా గతంలో క్రాప్ ఇన్సూరెన్స్ చేసిన దాఖలాలు లేవు. ఈవేళ క్రాప్ ఇన్సూరెన్స్ ఇస్తున్నారు. ప్రైవేట్గా ఇన్సూరెన్స్ కూడా కట్టుకోవడానికి అవకాశాలు ఇచ్చారు. వ్యవసాయదారులు అందరూ కూడా దీని మీద కూడా దృష్టి పెట్టండి. ఎందుకంటే మనకి అతివృష్టి అనావృష్టి కింద ఉంటుంది. ఒక్కోసారి ఈ వెప్పర్ గ్రామం శివారు ప్రాంతం అవుతుందో కనీసం ఆ తూడు తీక ఇక్కడ ఎంతో ట్రబుల్ పడిన పరిస్థితి ఈ గ్రామంలో ఉంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమం జరగకోకుండా ఏదైనా ఉధృతమైన వాతావరణం వచ్చినప్పుడు మునిగిపోయిన చేయాలకి ఖచ్చితంగా ఇన్సూరెన్స్ కట్టుకుంటే అది ఇన్సూరెన్స్ ప్రభుత్వం కూడా ఇస్తుంది. ఈ రకంగా ముందుకెళ్దామని చెప్పి గ్రామస్తులకు కూడా తెలియజేసుకుంటూ ఆషాఢ అమావాస్య సందర్భంగా కడప జిల్లా పెండ్లిమర్రి మండలం ఎగువపల్లి గ్రామంలో వెలిసిన అమ్మవారికి గురువారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అమ్మవారికి పంచామృతాభిషేకం, విశేష పూజలు నిర్వహించారు. ప్రత్యేకమైన హారతులు, నైవేద్యాలతో పూజా కార్యక్రమాలు కొనసాగాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, ఆలయ చైర్మన్ విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ ఆషాఢ అమావాస్యను పురస్కరించుకొని ప్రతి ఏడాది ఈ ఆలయంలో విశేష పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని తెలియజేశారు. చౌడేశ్వరి మాత జన్మదిన శుభాకాంక్షలు. కడప జిల్లా ఒల్లూరు మండలం పెళ్లిమరి మండలం ఎగోపల్లి గ్రామంలో శ్రీ చౌడేశ్వరి అమ్మవారి 5వ వార్షికోత్సవం శుభ సందర్భంగా ముఖ్యంగా ఈరోజు ఆషాఢ అమావాస్య. ఆ సందర్భంగా అమ్మవారి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఏడాది ఎగోపల్లి గ్రామంలో విశ్వనాథ్ అన్న గారి ఆధ్వర్యంలో మరియు ఎగోపల్లి గ్రామ పెద్దల ఆధ్వర్యంలో అమ్మవారి యొక్క వార్షికోత్సవం చాలా అంగరంగ వైభవంగా ప్రతి ఏడాది మేము నిర్వహిస్తూ వస్తున్నాం. తదనంతరం అన్నదాన కార్యక్రమం మరియు కోలాట కార్యక్రమాలు ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. అదేవిధంగా ప్రతి ఆషాఢ అమావాస్య రోజు అమ్మవారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని జరిగే ఈ కార్యక్రమంలో అనేక మంది స్త్రీమూర్తులందరూ పాల్గొంటారు. ఇక్కడ ఈ అమావాస్య రోజు అమ్మవారి యొక్క ఆలయంలో పూజలు నిర్వహించడం ద్వారా సౌమంగళ్యతత్వం, వివాహం కాని కన్యలకి వివాహ ప్రాప్తి, సంతానం లేని వారికి సంతాన ప్రాప్తిని అమ్మవారు ప్రసాదిస్తూ వస్తుంది. ఇలా ప్రతి ఏడాది క్రమక్రమంగా మేము ఈ ఆలయాన్ని, ఈ ఉత్సవాన్ని పెంచుకుంటూ వెళ్తున్నారు విశ్వనాథ ఆధ్వర్యంలో. అదేవిధంగా మళ్ళీ కూడా ఇక్కడ గుడి నిర్మాణాన్ని కూడా కొంచెం పెంచదలిచారు. అందుకే ఈ మంటపాన్ని అనేది కూడా ఏర్పాటు చేశారు. ఇంకా ఇది పూర్తి అయితే అవ్వలేదు, మొదలుపెట్టారు. ఇలా ప్రతి ఏడాది ఒక మంచి కార్యక్రమంతో ఈ ఎగోపల్లి గ్రామంలో విశ్వనాథ రెడ్డి గారి ఆధ్వర్యం మరియు ఎగోపల్లి గ్రామ ప్రజల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా ప్రతి ఏడాది పూర్తి చేసుకుంటూ కూడా మామూలుగా ప్రతిరోజు గుడిలో కూర్చొని భజన చేసేవారు అప్పుడు ఆ కాలంలో. తర్వాత దీనిని రాను అభివృద్ధి చేసుకుంటూ ఈ ఉత్సవం అనేది జరుపుతూ గ్రామస్తుల తరఫున గ్రామంలో అందరూ కలిసి సంతోషంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఇది ఇక్కడ మామూలుగా ఎవరు ఏ కోరిక కోరుకున్నా మనస్ఫూర్తిగా వారికి తక్షణమే అమలవుతుంది. కాబట్టి ఈ అమ్మవారి మీద ఎక్కువ అందరికీ నమ్మకం అనేది కుదిరింది. మాకైతే పంటలు బాగా కూడా పండుతున్నాయి. ఈ అమ్మవారిని నమ్ముకున్నాం. మాకు సకాలంలో వర్షాలు వచ్చి మాకు పంటలు కూడా సక్రమంగా కురుస్తున్నాయి. కాబట్టి గ్రామదేవతను అందరూ పూజించుకుంటూ సంవత్సరము దీని ఉత్సవంను అభివృద్ధి చేస్తూ ఎక్కువగా పెంచుకుంటూ పోతూ చేసుకుంటూ వస్తున్నాం సార్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నెల్లూరులో అన్ని హంగులతో కూడిన పార్క్ షటిల్ కోర్టును ప్రారంభించిన మంత్రి నారాయణ. సిటీలో మరో 56 స్థలాలను పార్కులుగా అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడి.
మద్యం స్కామ్ వెనుక ఉన్న కుట్ర కోణాలు వెలికి తీయాలి. కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. కూటమి సర్కార్ అధికారంలోకి వస్తూనే హామీలను అటకెక్కించిందన్న వైసీపీ నేత జూపూడి. ప్రజలు నిలదీస్తుంటే సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నారంటూ ఆగ్రహం. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు బేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.